అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, హేమ సైతం ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లైవ్ వీడియోలు రిలీజ్ చేసి ఈ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. కాగా ఇదే రేవ్ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నట్లు ప్రచారం అయితే జరిగింది. కానీ జానీ మాస్టర్ ఈ పార్టీకి హాజరైనట్లు కొందరు నెట్టింట పోస్టులు కూడా షేర్ చేయగా అవి కాస్త వైరల్గా మారిపోయాయి. వీటిపై స్పందించిన జానీ మాస్టర్ సంబంధిత స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తనకు అలాంటి అలవాట్లు లేవని క్లారిటీ కూడా ఇచ్చారు. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందనమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్. అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం, నాకు అటువంటి అలవాట్లు లేవని, అనవసరంగా నాపై, మా జనసేనానిపై బురద జల్లే ప్రయత్నం ఇది అంటూ ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందరలోనే వింటామంటూ ఈ పుకార్ల వెనుక ఉన్న నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న, షేర్ చేస్తున్న వారి మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తోంది అని జానీ మాస్టర్ గట్టిగా కౌంటర్ చేశారు. ఇదే సమయంలో తాను హైదరాబాద్లో తన వాళ్ళ మధ్య తీరికే లేకుండా గడుపుతున్నానంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు జానీ మాస్టర్. హైదరాబాద్లో మా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపుతున్నారు. మా సేనాని, జనసేనాని ఉద్దేశిస్తూ నోటుకొచ్చింది రాస్తున్నారు. ఆదివారం డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్కి నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్ళాను. ఇప్పటి వరకు మా అసోసియేషన్లో ఉన్న నేను ఎలా ఎక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేయించిన మతిలేని మహారథులకి తెలియాలి అంటూ జాతకానోళ్ళు చెడగొట్టడానికే చూస్తారు అని, ఈ వివరణ కూడా వాళ్ళ కోసం కాదు, నన్ను వాళ్ళ కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్ళ కోసం అంటూ తనను టార్గెట్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు జానీ మాస్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.